దూరం ప్రయాణాలు చేసేటోళ్ళు ఎక్కువ మటుకు రైళ్లలోనే పోతుంటారు. ఇక చాలా దూరం పోతుంటారు కాబట్టి రైళ్లలోనే నిద్రసుతం పోతుంటారు. ఇక అట్లా ఓ కునుకు తీసి మళ్ళా లేచే వరకు జేబులుండే సెల్ ఫోన్లు మాయమయ్యే ముచ్చట్లు మనం చానే చూస్తుంటాం. అట్లా సెల్ ఫోన్ పోగొట్టుకున్నోళ్లను అలర్ట్ చేయనికే రైల్వే పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రో చూడండి. ఆగో, ప్యాసింజర్లను అలర్ట్ చేసే ముచ్చటని చెప్పి అలా జోబులకించి పోలీసోళ్ళు ఫోన్లు కొట్టేస్తున్నారేందని పరిశానయ్యేరు. దొంగలు ఫోన్లు కొట్టేసేనికి మనమే ఆళ్లకు ఛాన్సులు ఇస్తున్నామట. ఇగో గిట్ల ఆదమర్చి నిద్రపోయినాక దొంగలు ఫోన్లు కొట్టేయకపోతే ఏం చేస్తారు? మీ జాగ్రత్తలో మీరుండాలి కదా అంటున్నారు పోలీసోళ్ళు. ఇక గీన మీద బెర్తెక్కి మంచిగా వండుకున్నాడు. జోబులకెంచి ఫోన్ తీస్తున్నా సుతం సోయిలేదు. గందుకే దొంగలు గిసొంటోలనే టార్గెట్ చేసి నాలెక్కనే వచ్చి జోబులకెంచి ఫోన్ కొట్టేసుకపోతారని ప్రాక్టికల్ గా చేసి చూపెట్టిండు అండ్లున్నోళ్లకు. గందుకే ప్యాసింజర్లు ప్రయాణాలు చేసేటప్పుడు అలర్ట్గా ఉండాలి, లేకపోతే మనం బలైతామని అండ్లున్న ప్రయాణికులకు గిట్ల అవగాహన కల్పించిండ్రు రైల్వే పోలీసోళ్ళు. ఏడైందో ఏమో గాని ఇండియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పోలీసోళ్లను కొందరు తారీఫ్ చేస్తుంటే అసలు దొంగలకు పోలీసోళ్లే ఫోన్లు ఎట్లా కొట్టేసుడో నేర్పిస్తున్నట్టున్నారని అనబట్టిండ్రు. గీ వీడియోలు చూసినా కొందరు పబ్లిక్ ఎవలకు దోషినట్టు వాళ్ళు అనుకుంటారు గాని ప్రయాణాలు చేయంగా మాత్రం ఎవల వస్తువులను వాళ్ళే కాపాడుకోవాలి, లేకపోతే కట్టబడ్డ సొమ్ములు దొంగల పాలైతాయి. మళ్ళా ఏమంటున్నాం, తర్వాత బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి ముందే జాగ్రత్త పడుర్రి, సరేనా?